హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నాను. చిన్నప్పుడు మనం స్కూల్ గేట్ దగ్గర పుల్లటి మామిడికాయ మీద ఉప్పు కారం వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా! ఆ టేస్టే వేరబ్బా! అసలు ఆ ఆనందమే వేరండి కదా! అదే రుచిని మనం అన్నంలో ఆస్వాదించడానికి ఈ పచ్చి మామిడికాయలైతే మనకి ఇయర్లీ వన్సే దొరుకుతుంది కదా! అది మనకి యుగాది టైంలో మాత్రమే దొరుకుతుంది ఆ సీజన్‌లో. సో, అలా అని చెప్పి మరీ ఎక్కువ తినేయకండి బాబోయ్! మళ్ళీ వేడెక్కిపోతుంది బాడీ అయితే. హీట్ చాలా అయిపోతుంది. చాలా ఎక్కువైపోతుంది. సో, ఎంతైనా లిమిట్‌లో ఉండాలి. మనకెంత ఫేవరెట్ అయినా, ఎంత తినాలనిపించినా కూడా లిమిట్‌లో తింటేనే మనకి ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. అందరి మదర్స్‌కైతే ఒక టాస్క్ అయితే మొదలైపోయింది. రోజు ఏం చేయాలబ్బా బ్రేక్‌ఫాస్ట్ అంటూ. ఈ సీజన్‌లో ఏ వెజిటబుల్స్ లేకపోయినా ఒక మామిడికాయ ఉంటేనే చాలు. చూడండి, ఈజీగా ఒక 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుందనమాట. రైస్ రెడీగా ఉంటే చాలు. దీనికి కావాల్సిన పదార్థాలైతే ఒక 3 ఇంగ్రీడియెంట్స్ అంతే. మామిడికాయ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర. సో, ఇంతే అండి. స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ పల్లీలు వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కావలసినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. వేడి మీద కలిపితే అంత టేస్ట్ బాగోదండి. సో కాబట్టి కొంచెం అన్నం ఆరనివ్వండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చిలు వేసుకుందాం. ఆ తర్వాత మామిడికాయ తురుము కొంచెం వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ తర్వాత అదే కడాయిలో మనం రైస్ కొంచెం వేసుకుని దాని మీద కొంచెం తురుము, మామిడికాయ తురుము కొంచెం వేసుకుంటూ, ఆ తర్వాత దాని మీద ఇంకా కొంచెం రైస్ వేసి, తర్వాత ఇంకా కొంచెం మామిడికాయ తురుము వేసి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! అసలు మిస్ అవ్వకండి నిజంగా. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అంతే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా యమ్మీ యమ్మీగా ఉన్న టేస్టీ మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ. టేక్ కేర్. బై బై.